ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత రూపొందిన చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. టాక్తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను సాధిస్తుంది. ఇప్పటికీ 'దేవర' హవా ఎంత మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద ఆల్రెడీ 400 కోట్లు కొల్లగొట్టి రికార్డులను సృష్టించింది 'దేవర'. దసరా సెలవులు ముగిసేసరికి 500 కోట్లు కొలాబ్ చేయడం ఖాయంగా తెలుస్తోంది. దావూదీ సాంగ్ కూడా యాడ్ చేశారు కాబట్టి అది పెద్ద కష్టమేమి కాదు. ఇక 'దేవర' హైలైట్స్ గురించి చెప్పాలి అంటే అనిరుద్ అందించిన మ్యూజిక్, దర్శకుడు కొరటాల టేకింగ్, ఎన్టీఆర్ నటన, రత్నవేలు కొరియోగ్రఫీ, జాన్వీ కపూర్ గ్లామర్తో పాటు కొన్ని డైలాగ్స్ని కూడా చెప్పాలి. కొరటాల శివ ఈ సినిమాలో రాసిన కొన్ని డైలాగ్స్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కి కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంతకీ ఆ డైలాగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సముద్రం ఆటు మీదున్నా పోటు మీదున్నా దానికి ఎదురెళ్లే పోటుగాడే ఉండగా ఇంకేముంది మురక. ఎప్పుడు మీ నాన్న కథ వాళ్ళ నాన్న కథ కాదు, మా నాన్న కథ, దేవర కథ చెప్పు నాకు. బతుకున్నామే కానీ భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బ్రతుకులు మారుతాయో లేదో. ఇది సాయం కాదు బాధ్యత. దేవర అడిగినాడంటే చెప్పినాడని. ముందుండేవి మంచి రోజులు కాదు దేవర. మనం అనుకునే వాళ్ళు మనోళ్ళు కాదు. ఒంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి. చేసే పని తప్పు అని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నామనుకున్నా ఇప్పుడు అదే అలవాటుగా మారిపోయి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉన్నాయని అర్థమైంది. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. దేవర కడుపున వీరుడు పుట్టాలి కానీ ఇలాంటి వరగాడు పుట్టాడేంట్రా. పని మీద పోయినోడైతే పనవ్వగానే తిరిగొస్తాడు. పంతం పట్టి పోయిండాడు నీ కొడుకు. దేవర ఈ కుటుంబాన్ని వదిలేసి పోలేదురా. ఈ 4 ఊళ్ళే నా కుటుంబం అనుకొని పోయినాడు. చావు కన్నా ఓటమి పెద్దది. వాడు కలిపిన మత్తు మందికే పడినారు అంటే పొద్దున కల్లా మత్తు దిగాల, కానీ వాళ్ళ మంచం కూడా దిగాల. వాడి శక్తి వాడికి కూడా తేలిక. అందరినీ మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనం. సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవర అని తయారు చేస్తే అది మీకు మంచిది కాదు బైరా. ఇప్పుడు నేను తాగున్నా, నిన్ను కొట్టాలన్నా నా కసికి ఆ మత్తు అడ్డవుద్దో తోడవుద్దో చూద్దాం. ఆ మృగాల మాయలో పడి గొర్రెపిల్ల లెక్క వాళ్లతో పోయిండాడు అనుకున్నావా కాదా తల్లి. వాడిని అడ్డం పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు గొర్రెపిల్లలు. నీ కళ్ళల్లో ఉన్న బాధను చూడకు సింగప్ప. తెల్లారితే అందరి కళ్ళల్లో ఉండే భయాన్ని మాత్రమే చూడు. కత్తుల్ని నెత్తుర్ని మాత్రమే చూసిన సంద్రం ఆ రోజు ఆడు చేసిన పనికి ఆనందంతో కన్నీరు పెట్టుకుందేమో. ఆడి పాదాలకు పారాన్ని పెట్టి వెళ్ళింది సామి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత రూపొందిన చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. టాక్తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను సాధిస్తుంది. ఇప్పటికీ 'దేవర' హవా ఎంత మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద ఆల్రెడీ 400 కోట్లు కొల్లగొట్టి రికార్డులను సృష్టించింది 'దేవర'. దసరా సెలవులు ముగిసేసరికి 500 కోట్లు కొలాబ్ చేయడం ఖాయంగా తెలుస్తోంది. దావూదీ సాంగ్ కూడా యాడ్ చేశారు కాబట్టి అది పెద్ద కష్టమేమి కాదు. ఇక 'దేవర' హైలైట్స్ గురించి చెప్పాలి అంటే అనిరుద్ అందించిన మ్యూజిక్, దర్శకుడు కొరటాల టేకింగ్, ఎన్టీఆర్ నటన, రత్నవేలు కొరియోగ్రఫీ, జాన్వీ కపూర్ గ్లామర్తో పాటు కొన్ని డైలాగ్స్ని కూడా చెప్పాలి. కొరటాల శివ ఈ సినిమాలో రాసిన కొన్ని డైలాగ్స్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కి కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంతకీ ఆ డైలాగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సముద్రం ఆటు మీదున్నా పోటు మీదున్నా దానికి ఎదురెళ్లే పోటుగాడే ఉండగా ఇంకేముంది మురక. ఎప్పుడు మీ నాన్న కథ వాళ్ళ నాన్న కథ కాదు, మా నాన్న కథ, దేవర కథ చెప్పు నాకు. బతుకున్నామే కానీ భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బ్రతుకులు మారుతాయో లేదో. ఇది సాయం కాదు బాధ్యత. దేవర అడిగినాడంటే చెప్పినాడని. ముందుండేవి మంచి రోజులు కాదు దేవర. మనం అనుకునే వాళ్ళు మనోళ్ళు కాదు. ఒంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి. చేసే పని తప్పు అని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నామనుకున్నా ఇప్పుడు అదే అలవాటుగా మారిపోయి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉన్నాయని అర్థమైంది. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. దేవర కడుపున వీరుడు పుట్టాలి కానీ ఇలాంటి వరగాడు పుట్టాడేంట్రా. పని మీద పోయినోడైతే పనవ్వగానే తిరిగొస్తాడు. పంతం పట్టి పోయిండాడు నీ కొడుకు. దేవర ఈ కుటుంబాన్ని వదిలేసి పోలేదురా. ఈ 4 ఊళ్ళే నా కుటుంబం అనుకొని పోయినాడు. చావు కన్నా ఓటమి పెద్దది. వాడు కలిపిన మత్తు మందికే పడినారు అంటే
పొద్దున కల్లా మత్తు దిగాల, కాని వాళ్ళ మంచం కూడా దిగాల. వాడి శక్తి వాడికి కూడా తేలిక. అందరినీ మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనం. సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవర అని తయారు చేస్తే అది మీకు మంచిది కాదు బైరా. ఇప్పుడు నేను తాగున్నా, నిన్ను కొట్టాలన్నా నా కసికి ఆ మత్తు అడ్డవద్దో తోడవద్దో చూద్దాం. ఆ మృగాల మాయలో పడి గొర్రెపిల్ల లెక్క వాళ్లతో పోయిండాడు అనుకున్నావా కాదా తల్లి? వాడిని అడ్డం పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు గొర్రెపిల్లలు. నీ కళ్ళల్లో ఉన్న బాధను చూడకు సింగప్ప. తెల్లారితే అందరి కళ్ళల్లో ఉండే భయాన్ని మాత్రమే చూడు. కత్తుల్ని నెత్తుర్ని మాత్రమే చూసిన సంద్రం ఆ రోజు ఆడు చేసిన పనికి ఆనందంతో కన్నీరు పెట్టుకుందేమో. ఆడి పాదాలకు పారాన్ని పెట్టి వెళ్ళింది సామి.